సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నూతన గదులు ప్రారంభించడం జరిగింది. శ్రీ ఓదెల ప్రభు గుప్తా దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మినరల్ వాటర్ ప్యూరిఫైయర్, ఆర్ఓ ప్లాంట్ తాటికొండ వైద్యనాథ్ దంపతుల చేతుల మీదుగా మరియు ఆమాదిరి రాజప్ప గారి దంపతుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరియు కంప్యూటర్ ఓపెనింగ్ ఎస్ శ్రీనివాస్ కార్యదర్శి, మల్లికార్జున, సుధాకర్, నందు, నిజాంపురం దత్తు, సాయిరాజ్ వీరి చేతుల మీదుగా నిర్వహించారు. పైన పోర్షన్లో శౌచాలయంకు శంకుస్థాపన ప్రభు గుప్తా దంపతుల చేతుల మీద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనెక్ట్ సభ్యులు, ఆచార్య బృందం, ప్రధానాచార్యులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే శిశు మందిర్ది ఒక విచిత్రమైన చరిత్ర. మొన్నటి వరకు శిశు మందిర్ చాలా బ్యాక్వర్డ్ స్కూల్, పాతకాలం అని అనుకునేవాడు. మెల్లమెల్లగా పరిస్థితి మారుతుంది. ఇప్పుడు రాబోయే తరంలో శిశు మందిర్ పిల్లలు అందరికంటే పైకి వచ్చే అవకాశం చాలా ఉంది. కానీ ఏది కూడా అంత ఈజీగా రాదు. అంత పైకి రావాలంటే టాప్ క్లాస్ స్కూళ్ళతో పోటీ పడాలంటే మొత్తం మనమంతా రివ్యూ చేసుకోవాలి. నేను ప్రిన్సిపల్ గారితో చెప్పాను. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం బిజీగా నేను ఎక్కువ టైం చేస్తాను. నేను ఈ స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నాను. మొత్తం అన్ని విషయాలు చూసి స్కూల్ కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అంటే ఏం చేయగలుగుతారు. ఒకటి వసతులు, ఒకటి అదొకటి. తర్వాత బోధన, టీచింగ్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ఎట్లా. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చూసాను ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియంలో మారారు. ఎందుకంటే మనకు తెలిసింది ఎంత ముఖ్యమో కాకుండా ప్రపంచానికి ఏం వస్తుందో అంతే ముఖ్యం. లేకపోతే మనకు తెలిసిన దాన్ని మనకే ఉంటుంది, అవతల మనకు రాదు. ఇప్పుడు శిశు మందిర్లో గొప్ప చేంజ్ అయింది. కాబట్టి చేంజ్ ఆధారంగా మొత్తము ప్రపంచానికి ఏం కావాలో ఇక్కడ నుంచి మనం ప్రారంభించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.